వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.4లోని సమస్యలకి సాధన చేద్దాం. ముందుగా మొదటి సమస్యని తీసుకుందాం. ఒక రాంబస్ లో భుజాల వర్గాల మొత్తము దాని కర్ణముల వర్గముల మొత్తములకు సమానమని చూపండి అని ఇవ్వడం జరిగింది. అంటే రాంబస్ అంటే ఏంది? రాంబస్ లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు అసమానంగా ఉంటాయి. మరియు కర్ణాలు ఏ విధంగా ఉంటాయి? కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. మనము రాద్దాం. ఏబిసిడి ఏంటి? రాంబస్ లో భుజాలు సమానం, భుజాలు సమానం, కర్ణాలు అసమానం అయితేనే దాన్ని ఆ చతుర్భుజాన్ని రాంబస్ అంటాం. అని ఏబి ఈజ్ ఈక్వల్ BC is equal CD is equal ADR DA. కర్ణాలు అసమానం అంటే AC not equal to BD. AC not equal to BD. కానీ కర్ణాలు ఎలా ఉంటాయి? కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండనం చేసుకుంటాయి అంటే ఇలా. అంటే ఏసీ కర్ణంలో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి అంటే, మరియు బీడి కర్ణములో ఏంటి? ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. దీనే ఇంకేమని రాయొచ్చు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు కర్ణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఓసి. దీని ఇంకేమని రాయొచ్చు? ఓఏ ప్లస్ ఓసి ప్లస్ లో ఓఏ రాస్తే ఏమైతే? ఓఏ ప్లస్ ఓఏ 2 times ఆఫ్ ఓఏ ఆర్ దీని ఏమి రాయొచ్చు? 2 times ఆఫ్ ఓసి. ఏసీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఓబి ఈజ్ ఈక్వల్ ఓడి కదా, ఓబి ఈజ్ ఈక్వల్ ఓడి లంబ సమద్విఖండనం చేసుకుంటాయి కాబట్టి. ఇప్పుడు మరి బీడి ఈజ్ ఈక్వల్ టు బీడి అంటే బీడి ఈజ్ ఈక్వల్ టు ఓబి ప్లస్ ఓడి. మనం ఓబి ఈజ్ ఈక్వల్ ఓడి కాబట్టి బీడి ఈజ్ ఈక్వల్ టు ఓడి ప్లస్ ఓబి రాసాం అనుకోండి. ఓబి ప్లస్ ఓబి 2OB ఆర్ ఓబి ప్లస్ ఓడి రాస్తే ఓడి ప్లస్ ఓడి 2OD. ఓకేనా? బీడీలో ఏసీలో ఓఏ ఈజ్ ఈక్వల్ ఓసి, బీడీలో అంటే కర్ణం అన్నమాట ఇవి. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాను? త్రిభుజం ఏఓడి. ఏంటిది? ఏఓడిలో ఓ వద్ద ఎలా ఉంది? లంబ సమద్విఖండనం చేసుకుంటుంది కదా. ఏఓడి యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అంటే ఈ త్రిభుజం ఏఓడి అనేది లంబకోణ త్రిభుజం. దీని నుంచి నేను ఏం రాస్తున్నానంటే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ఏంటి? త్రిభుజం ఏఓడి ద్వారా. నెక్స్ట్ త్రిభుజం సిఓడి తీసుకుంటున్నా. త్రిభుజం సిఓడి లో ఇది కూడా మళ్ళీ ఇక్కడ కూడా యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఇక్కడ ఏంటి? పైథాగరస్ థీరం. అన్నిటికీ పైథాగరస్ థీరం ఒక్కసారి రాసుకుంటే అన్నిటికీ పైథాగరస్ సిద్ధాంతము నుండి
ఇది రాసింది కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. సిఓడిలో కర్ణం ఏంటి? లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. అంటే సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓసి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. దీన్ని 2 అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? త్రిభుజం ఏఓబి, లంబకోణ త్రిభుజంలో ఏఓబి ఏంటిది? లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఎక్కడ అన్నట్టు? యాంగిల్ ఏఓబి ఒక దగ్గర అక్కడ ఉందంటే 90 degrees. ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. పైథాగరస్ థీరం, ఇది పైథాగరస్ సిద్ధాంతం నుంచి, ఇది కూడా పైథాగరస్ సిద్ధాంతం నుంచి. నెక్స్ట్ మిగిలింది ఏంటి? బిఓసి, త్రిభుజం బిఓసి లో యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ 90 degrees. కాబట్టి ఇక్కడ లంబకోణం కాబట్టి దీనికి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తే కర్ణం యొక్క వర్గం బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్. ఇది 4. చూడండి, మనము ఏమని నిరూపించాలి? ఒకసారి చూసినట్లయితే రాంబస్ లో భుజాల వర్గాల మొత్తము అంటే భుజాల వర్గాల మొత్తం ఏంటి? ఏడి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని నిరూపించాలి? కర్ణాల వర్గాల మొత్తం అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని నిరూపించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా? భుజాల వర్గాల మొత్తం అంటే ఇవన్నిటి కూడినా లేదనుకోండి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఏడి భుజాల వర్గాల మొత్తం అంటే ఇవే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. అంటే ఏబి స్క్వేర్ అంటే ఏంది? ఫస్ట్ ఏబి స్క్వేర్ అంటే ఫస్ట్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. కలపండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈ 4 ఈక్వేషన్ కలిపినా లేదంటే భుజాల వర్గాల మొత్తం అనేది కాబట్టి ఇది తీసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. నెక్స్ట్ బీసీ స్క్వేర్ అంటే ఏంది? ఓబి స్క్వేర్ అనుకోవాలి. ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ కలుపుతున్నాం. నెక్స్ట్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓసి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. నెక్స్ట్ ఏడి స్క్వేర్ అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ అంటే ఓడి స్క్వేర్ ముందు రాదా? ఓడి స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఏబి స్క్వేర్ ప్లస్ దీన్ని యాస్టీ రాసుకుందాం. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓఏ స్క్వేర్ ఇక్కడ ఉంది ప్లస్ ఓఏ స్క్వేర్. ఏమైతుంది చూడండి, ఈ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్ 2OA స్క్వేర్ 2OA స్క్వేర్. ఓబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ 2OB స్క్వేర్. నెక్స్ట్ ఓసి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ 2OC స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ 2OD స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ చూడండి ఓఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? ఓఏ 2OA స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ ఒక దగ్గర రాస్తున్నా 2OC స్క్వేర్. నెక్స్ట్ 2OB స్క్వేర్ ప్లస్ 2OD స్క్వేర్. ఇక్కడ ఉన్న ఓసి స్క్వేర్ ని ఓఏ స్క్వేర్ పక్కన రాసుకో. ఓఏ స్క్వేర్ ప్లస్ 2OC స్క్వేర్. ఓబి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ అని ఒక దగ్గర రాస్తున్నా. చూడండి, నేను ఏమని రాస్తున్నా అంటే 2OA స్క్వేర్ ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు? ఏం రాయొచ్చు? ఓఏ కదా. అంటే ఏసీ అనే దాన్ని ఏమవుతున్నాయి? ఈ కర్ణాలు ఎలా ఉన్నాయో పరస్పరం లంబ సమద్వికరణం అంటే ఏంది? ఓఏ ఎంత ఉంటుందో ఓసి అంతే ఉంటుంది, ఓడి ఎంత ఉంటుందో ఓబికి అంతే ఉంటుంది. కాబట్టి 2OC స్క్వేర్ ప్లేస్ లో నేను ఏమని రాస్తున్నా? ఓసి ప్లేస్ లో ఓఏ రాస్తున్నా అంటే 2OA స్క్వేర్. నెక్స్ట్ ఓబి స్క్వేర్ ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ ఓడి కాబట్టి ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి
ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఓబీ స్క్వేర్ అని రాసుకోవచ్చు అంటే 2OB స్క్వేర్. 2OA స్క్వేర్ ప్లస్ 2OA స్క్వేర్ ఏమవుతుంది 4OA స్క్వేర్ ప్లస్ ఇది ఏమవుతుంది 4OB స్క్వేర్. చూడండి దీన్ని 2 ఇంటూ OA హోల్ స్క్వేర్ అని రాయాలి ప్లస్ 2 ఇంటూ OB హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. చూడండి 2OA స్క్వేర్ ప్లస్ 2OA స్క్వేర్ ఇస్ 4OA స్క్వేర్, ఇది OA 4OA స్క్వేర్. ఇక్కడ 2OB స్క్వేర్ ప్లస్ 2OB స్క్వేర్ 4OB స్క్వేర్, ఇది 40 కాదు 4OB స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఏమని రాసిన 2 కి స్క్వేర్ అని రాసుకోవచ్చు, OA ఉంది 2 స్క్వేర్ OA స్క్వేర్ 2 ఇంటూ OA హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉన్న 4 ని కూడా ఏమని రాసుకోవచ్చు 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ OB స్క్వేర్, దాన్ని ఏమని రాయొచ్చు 2OB హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు 2 ఇంటూ OA చూడండి ఒకసారి 2 ఇంటూ OA ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు AC, దిస్ ప్లేస్ లో AC రాస్తున్నాం అంటే AC స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ OB చూడండి 2 ఇంటూ OB ఈజ్ ఈక్వల్ BD అంటే BD స్క్వేర్. చూడండి therefore ఏమొచ్చింది AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AC స్క్వేర్ అంటే కర్ణము ప్లస్ BD స్క్వేర్ ఇంకో కర్ణము అంటే భుజాల వర్గాల మొత్తము కర్ణముల వర్గముల మొత్తానికి సమానమని నిరూపించడం జరిగింది. ఇక్కడ మనకు AB ఈజ్ ఈక్వల్ BC ఈజ్ ఈక్వల్ CD ఈజ్ ఈక్వల్ AD కాబట్టి అంటే ఇది రాంబస్లోని భుజాలు అంటే రాంబస్లో 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి దీన్నే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ ని ఓన్లీ BC బదులు AB అని రాసుకొని CD బదులు AB అని రాసుకుంటే AD బదులు AB అని రాసుకుంటే ఏమవుతుంది 4AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. ఇక్కడ వరకైనా సరిపోతుంది. ఇంకా రాయాలనుకుంటే మనము AB మనం ముందే ఏం రాసుకున్నాం రాంబస్ లో భుజాలు సమానం అన్నాం కాబట్టి BC ప్లేస్ లో ABని CD ప్లేస్ లో ABని లేదా మొత్తం ఈ 4ని ఒకే ఒక భుజంలోకి మార్చుకున్నట్లయితే ఏమైతుంది 4 ఇంటూ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని కూడా నిరూపించమని చెప్పినా కూడా ఇదే. ఓకే ఇప్పుడు రెండవ సమస్యని పరిష్కరిద్దాం. ఏంటి లంబకోణ త్రిభుజం ABCలో లంబకోణము శీర్షం B వద్ద కలదు. D మరియు E బిందువులు వరుసగా AB, D అనేదేమో AB పైన ఈనేమో BC భుజం పైన 2 బిందువులు అయినా AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ అని చూపండి అంటున్నాం. కాబట్టి ఏంటి మనం ఇచ్చిన సమాచారం రాసుకుందాం. సాధన అని రాసి ఏంటి లంబకోణ త్రిభుజము ABCలో లంబకోణ త్రిభుజం ABCలో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. D, E బిందువులు వరుసగా AB భుజము BC భుజములపై BCలపై ఏవైనా 2 బిందువులు ఇదే కదా ఇవ్వబడింది. ఏవైనా 2 బిందువులు అని ఇవ్వబడినది. ఫస్ట్ ఏ లెక్కనైనా సమస్యనైనా సాధించాలనుకున్నప్పుడు మనం ఇచ్చిన సమాచారాన్ని రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏమి నిరూపించాలి, ఏమని చెప్పాలి AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్. AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ అని చూపాలి. ఇప్పుడు మనం నేనేం తీసుకుంటున్నానంటే త్రిభుజము ABE తీసుకుంటున్నా. త్రిభుజం ABE AB అనే త్రిభుజమైనా BDE అనే త్రిభుజమైనా
బీడీసీ అనే త్రిభుజమైన ఏబిసి అనే త్రిభుజమైన అన్ని ఇందులో 4 త్రిభుజాలు కూడా లంబకోణ త్రిభుజాలే. లంబకోణం ఎక్కడ ఉన్నాయి? బి వద్ద. అందుకే త్రిభుజం ఏబిలో అని చెప్పేసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. అయితే ఏబిఈ ఇందులో బికి ఎదురుగా ఉన్న భుజం ఏంటి? ఏఈ. కాబట్టి ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఏంటిది? బై పైథాగరస్. సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం నుండి ఒకదానికి రాస్తున్నా, అన్నిటికీ కూడా పైథాగరస్ సిద్ధాంతం అని రాసుకోవాలి. పైథాగరస్ సిద్ధాంతం నుండి దీని 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుందాం? త్రిభుజం బిసిడిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్, 90 డిగ్రీలు. ఇప్పుడు మరి ఇక్కడ కర్ణం ఏంటి? సిడి కదా. సిడి స్క్వేర్ కర్ణం యొక్క వర్గం సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. మనము బిడిసి ఆర్ బిసిడి అనే త్రిభుజం తీసుకున్నాం. వాటి బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇక్కడ కూడా రీజన్ పైన మెన్షన్ చేసింది, ఇదే రాసుకోవాలి. దీని 2 అనుకుందాం సమీకరణం. నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకుందాం. త్రిభుజం ఏబిసి. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు. కాబట్టి ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్, కర్ణం అక్కడ ఏబిసిలో కర్ణం ఏంటి? ఏసీ, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం నుండి దీని ఏమనుకుందాం? 3 అనుకుందాం. నెక్స్ట్ ఇక మిగిలిపోయిన త్రిభుజం ఏంది? ఏబిసి అయిపోయింది, బిసిడి అయిపోయింది, తర్వాత ఏబిఈ అయిపోయింది. ఇక మిగిలిపోయింది బిడిఈ. త్రిభుజం బిడిఈలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ కాబట్టి ఏమని రాసుకోవచ్చు? బిడిఈలో డిఈ స్క్వేర్. ఈ బిడిఈలో డి అనేది కర్ణం కదా. డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిఈకి స్క్వేర్. ఇది కూడా పైథాగరస్ సిద్ధాంతం నుండి అని దీని 4 అనుకుందాం. ఇది 4 అనుకుందాం. ఇప్పుడు మనం ఏమని నిరూపించాలి? నిరూపించాలి? ఇదే కదా మనం నిరూపించాల్సింది అని చూపాలి. ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ కదా. నేను ఇది నిరూపించడానికి ఏఈ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అంటే ఇది ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ చేద్దాం. ఏఈ స్క్వేర్ వాల్యూ ఎంత? 1 నుంచి ఏఈ స్క్వేర్ వాల్యూ ఏంటి? ఏమవుతుంది? ఏఈ స్క్వేర్ వాల్యూ ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. లేదనుకోండి 1 ప్లస్ 2 చేయగా 1 ఇక్కడ ఏమదాం? 1 2లను కూడగా 1 2లకు కూడగా 1 ఏంటి? ఎడమ వైపుకు 1 ఏఈ స్క్వేర్ ప్లస్ 2కు ఎడమ వైపు ఏంటి? సిడి స్క్వేర్. ఇప్పుడు ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ గా ఎడమ వైపు ఉన్న విలువలను కూడినప్పుడు కుడివైపు ఉన్న విలువలు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ కి 2గా కుడివైపు ఏముంది? బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ కలపాలి. ఏం కలపాలి? బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకేం తెలుసు? ఏసీ స్క్వేర్. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ని ఒక దగ్గర రాసుకుంటున్నా. నెక్స్ట్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. చూడండి ఇది ఒకసారి గమనించినట్లయితే 3 ద్వారా ఇది ఏమవుతుంది? ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? ఏసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈ బ్రాకెట్ లో. దిస్ ఈస్ ఏసీ స్క్వేర్. 3 సమీకరణం 3 ద్వారా. నెక్స్ట్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? డిఈ స్క్వేర్.
డి స్క్వేర్. సిన్స్ ఏంటి ఇక్కడ సమీకరణము 3 మరియు 4ల నుండి మనం రాసినాం. చూడండి, ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది, ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఇదే మనం నిరూపించాల్సింది. అండ్ మనము ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఇక్కడ మనం ఏమి చేసినామంటే ఇక్కడ ఉన్న 4 త్రిభుజాలకి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినాం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్పేసి మనం ఈ త్రిభుజానికి ఈ త్రిభుజానికి ఈ త్రిభుజానికి ఈ 4 త్రిభుజాలకు పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసి మనకు కావాల్సిన ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అయితే ఏ 2 త్రిభుజాలు వస్తుందో ఆ 2 ఈక్వేషన్లని కూడినప్పుడు ఎడమవైపు ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, కుడివైపు ఏమున్నాయి ఈ విలువలు ఏమైపోతుంది, ఒకటేమో ఏసీ స్క్వేర్ అవుతుంది, ఇంకొక విలువలేమో ఒక బ్రాకెట్ ఏసీ స్క్వేర్ అయింది, ఇంకో బ్రాకెట్ ఏమో డిఈ స్క్వేర్ అయింది. ఈ విధంగా నిరూపించాలి. ఇప్పుడు 3వ సమస్యని చూద్దాం. ఒక సమబాహు త్రిభుజములో భుజము వర్గమునకు 3 రెట్లు దాని ఉన్నతి వర్గమునకు 4 రెట్లని చూపండి అన్నాడు. అంటే సమబాహు త్రిభుజం ఏబిసి అని తీసుకున్నాను, దీనికి ఏడి అనేది ఉన్నతి, దాని లంబము అంటాం. అంటే ఇక్కడ మనం ఏమన్నా నిరూపించాలి, భుజము వర్గమునకు 3 రెట్లు అంటే 3ab స్క్వేర్, అంటే ఏదైనా ఒక భుజము వర్గమునకు 3 రెట్లు అంటే 3ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏడి స్క్వేర్ అని మనము నిరూపించాలి. దానికోసము సాధన త్రిభుజము ఏబిసి సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, త్రిభుజం ఏబిసి అనేది సమబాహు త్రిభుజం. ఏడి ఏంటి, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ, అంటే ఏడి అనేది ఏంటి బీసీ మీదకి ఉన్నతి. మరియు ఇప్పుడు అంటే సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటున్నాయి, 3 భుజాలు సమానం, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ సిఏ. నేను ఏమనుకుంటున్నా, ఏ యూనిట్స్ ఏ అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేంటి త్రిభుజం ఏబిడి, త్రిభుజం ఏబిడి కామా త్రిభుజం ఏసిడిలో ఒకసారి చూద్దాం. ఏసిడిలో ఏముంది, యాంగిల్ త్రిభుజం ఏబిడి కామా త్రిభుజం ఏసిడిలో ఏమని రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, మరియు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. ఇదేంటి లంబకోణము, రెండిట్లో లంబకోణం కదా, అంటే లంబకోణం కూడా సమానం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకు సమబాహు త్రిభుజము కాబట్టి ఏంటి 60 డిగ్రీలు. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకేం రాయొచ్చు, ఏడి ఈజ్ ఈక్వల్ ఏడి ఉమ్మడి భుజము, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఆ పటం ద్వారా నేను రాసిన ఉమ్మడి భుజము. చూడండి, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, త్రిభుజం ఏడిబి ఆర్ త్రిభుజం ఏబిడి సిమిలర్ ఈజ్ కాంగ్రియస్ టు త్రిభుజం ఏసిడి అని వచ్చా. చూడండి, త్రిభుజం ఏబిడి పైన ఉన్న వాటి ప్రకారం ఏబిడి ఈజ్ కాంగ్రియస్ టు త్రిభుజం ఏసిడి అంటున్నా. ఎలా, ఏసిడి ఈ త్రిభుజం అనేది ఏమవుతున్నాయి, సర్వసమాన త్రిభుజాలు అవుతున్నాయి. ఎందుకు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము, మరియు ఇదేంటి ఉమ్మడి భుజము, లంబకోణము కర్ణము భుజము, లంబకోణము కర్ణము భుజము అనే సర్వసమానత నియమం కావచ్చు. లేదనుకోండి ఇంకేం చెప్పొచ్చు, ఇదేంటి లంబకోణము, ఇదెంత
ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. ఓకేనా, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. ఇదేంటి, ఈడ ఆటోమేటిక్ గా ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు కూడా ఈ కోణం అవుతుంది. ఎందుకు, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలప్పుడు ఈ త్రిభుజంలోని 2 కోణాలు ఈ త్రిభుజంలో సదృశ 2 కోణాలకు సమానమైనప్పుడు 3వ కోణం కూడా సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది భూ కో భూ సర్వసమాన నియమం కావచ్చు, భూకో భూ సర్వసమాన నియమైనా అని రాయొచ్చు, భూకో భూ సర్వసమాన నియమము లేదా లంబకోణము కర్ణము భుజము ఏదైనా ద్వారా ఈ మొత్తానికైతే ఏమవుతున్నాయి, త్రిభుజం ఏబిడి త్రిభుజం ఏసిడిలు ఏమవుతున్నాయి, సర్వసమానాలు అన్నప్పుడు సర్వసమానాలు అయినప్పుడు బై సిపిసిటి ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీడీ ఈజ్ ఈక్వల్ డిసి అవుతాయి. బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి, బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఓకే, అంటే ఏంటి, డి అనేది బీసీకి మధ్య బిందువు అయిపోయింది. దేర్ ఫోర్ బీడీ ఈజ్ ఈక్వల్ సిడి అనుకుంటే మనం ఏమనుకున్నాము, ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ సిఏ ఈజ్ ఈక్వల్ ఏ అనుకున్నాం. మనం బీసీ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, ఇప్పుడు బీసీ బై ఇక్కడ ఏమని రాయాలి, సర్వసమాన త్రిభుజాల ఇది ఇక్కడ రాయాలి బై సిపిసిటిని ఏమంటాం తెలుగులో, సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు సమానం, సదృశ్య భాగాలు సమానం బై సిపిసిటి. ఇప్పుడు బిని బీసీ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు చెప్పండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి ప్లస్ డిసి, అంతే కదా, బీడి ప్లస్ డిసి. కానీ మనకు బీడి ఈజ్ ఈక్వల్ డిసి కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి ప్లస్ బీడి అని రాసుకుంటున్నా. డిసి ప్లస్ లో కూడా మళ్ళీ ఏమని వస్తున్నా, డిసి బీడి ఈజ్ ఈక్వల్ సిడి అన్న డిసి అన్న ఒకటే అన్నప్పుడు డిసి ప్లస్ బీడి రాస్తున్నా. ఇది ఏమవుతుంది, 2BD అవుతుంది. 2BD ప్లస్ బీడి 2BD, బీసీ ఈజ్ ఈక్వల్ 2BD. ఇంకా దీని ఏమో రాయొచ్చు, బీడీ ఈజ్ ఈక్వల్ 2BD ఈజ్ ఈక్వల్ టు 2BD ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ, హాఫ్ ఇంటూ బీసీ. ఓకేనా, హాఫ్ ఇంటూ బీసీ, బీడీ ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ. మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ అయినప్పుడు ఇది కూడా ఏనే అనుకున్నాం, ఇది ఏమవుతుంది, A/2 అవుతుంది. ఈ నుంచి ఈడికి ఏంటి, ఏ కదా, ఇది మధ్య బిందువు కాబట్టి ఇది A/2. ఇప్పుడు దీని ఏమనొచ్చు, బీడీ ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అంటే ఇది, బీసీ అంటే ఏమనుకున్నాం మనం, ఏ అంటే ఇది ఏబీ ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ ఏ అంటే బీడీ ఈజ్ ఈక్వల్ హాఫ్ అంటే A/2. ఇప్పుడు త్రిభుజం ఏబిడి నేను తీసుకుంటున్నా, త్రిభుజం ఏబిడి నుండి ఇది లంబకోణం కదా, ఇది మనం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా ఏం రాయొచ్చు, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్, చూడండి ఏబి స్క్వేర్ అంటే ఏంటి, ఏబి అంటే ఏ కి స్క్వేర్, బీడి అంటే ఏమని వచ్చింది, మనం ఇంతకుముందుకి మనం ఏం కనుక్కున్నాం, A/2 అంటే A/2 స్క్వేర్ ప్లస్ ఏడి మనం ఏమనుకోవాలి, ఏడి స్క్వేర్. చూడండి దీన్ని మనము ఇలా ఉంది కదా, A/2 హోల్ స్క్వేర్ ఉంది కదా, A/2 హోల్ స్క్వేర్ ని ఏ స్క్వేర్ ఇటువైపు పంపిద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఇందులో నుంచి A/2 హోల్ స్క్వేర్ ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, A/2 ఏ స్క్వేర్ మైనస్ A/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏ మిగిలింది, ఏడి స్క్వేర్ మిగిలింది. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ లో, ఇటువైపు వచ్చేసింది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మైనస్ అవుతుంది. ఇదేం రాయొచ్చు, దీన్ని ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, ఇది ఏడి స్క్వేర్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 క్రాస్ మల్టిప్లై అయింది, 4A స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే 1A స్క్వేర్ అంటే 1A స్క్వేర్ బై 1 into 4 అంటే 4 ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్. 4A స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3A స్క్వేర్
ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4AD స్క్వేర్. ఏ అంటే ఇది భుజం, ఏదైనా ఒక భుజం రాసుకుందాం. ఏబి అని రాసుకోవచ్చు, బీసీ అని రాసుకోవచ్చు. అంటే 3AB, ఏ అంటే ఏ స్క్వేర్ మీన్స్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 into AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 into AD స్క్వేర్. ఇదే కదా మనం నిరూపించాల్సింది. ఏంటిది? సమబాహు త్రిభుజంలో భుజము వర్గమునకు 3 రెట్లు. భుజం వర్గం అంటే భుజం అంటే ఏబి, దీని వర్గమునకు 3 రెట్లు, దాని ఉన్నతి వర్గము అంటే దీని ఉన్నతి ఏమనుకున్నాం ఏడి అనుకున్నాం, వర్గమునకు అంటే ఏడి స్క్వేర్ కి ఎన్ని 4 రెట్లు అని నిరూపించబడింది కదా. ఓకేనా? 3AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4AD స్క్వేర్ అని ఇదే మనం నిరూపించాల్సింది. ఇప్పుడు 4వ సమస్యను చూద్దాం. ఏమి ఇవ్వడం జరిగింది? PQR త్రిభుజంలో లంబకోణము శీర్షము P వద్ద కలదు. PM పర్పెండిక్యులర్ టు QR అగునట్లు QR పై బిందువు M అయినా PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ QM ఇంటూ MR అని చూపండి అన్నాడు. అంటే ఈ సమస్యకి నేను ఫిగర్ ఈ విధంగా డ్రా చేశాను. పటం అనేది ఇవ్వలేదు కాబట్టి త్రిభుజం PQR అంటే PQR త్రిభుజం గీశాను. లంబకోణం ఎక్కడ ఉంది అన్నాడు? P వద్ద. P దగ్గర లంబకోణం తీసుకున్నాం. PM పర్పెండిక్యులర్ టు QR అంటే PM QR భుజం మీదకి మనం PM పర్పెండిక్యులర్ ని మనం తీసుకున్నాను. PM పర్పెండిక్యులర్ QR అగునట్లు QR పై అనేది ఏంటిది? M అనేది బిందువు అయినా PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ QM ఇంటూ MR అని చూపమన్నాడు. దానికి మనము దీనిని సిద్ధాంతము 8.7 ద్వారా డైరెక్ట్ గా నిరూపించవచ్చు. ఎలా అంటే సిద్ధాంతం 8.7 ఏంటి అంటే లంబకోణ త్రిభుజములో లంబకోణము గల శీర్షము నుండి ఎదుటి భుజానికి మనం లంబాన్ని గీసినట్లయితే ఆ లంబానికి ఇరువైపుల ఏర్పడిన త్రిభుజాలు ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉంటాయి మరియు ఒకదానికొకటి స్వరూపాలు. అంటే మనం ఇక్కడ ఆ సిద్ధాంత సాయంతో అయినా నిరూపించవచ్చు, లేదా ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకొని PMR అనే త్రిభుజాన్ని QPR కి స్వరూపంగా ఉంటుందని మరియు PMQ అనే త్రిభుజము QPR కి స్వరూపంగా ఉంటుందని నిరూపించి దాని ద్వారా ఈ రెండు స్వరూపాలని చెప్పేసి దీన్ని నిరూపించవచ్చు. ముందుగా మనం ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. PQR త్రిభుజములో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇంకా PM పర్పెండిక్యులర్ టు QR అని ఇవ్వబడినది. ఇది ఇవ్వబడిన సమాచారం. ఇప్పుడు మనం ఏమని నిరూపించాలి? ఏమని ప్రూవ్ చేయాలి? PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR అని చూపాలి. దానికోసము నేనేం చేస్తున్నానంటే త్రిభుజం PMR, దీనికోసము త్రిభుజం PMR మరియు QPR త్రిభుజం QPR లను డి ఏమని రాయొచ్చు? యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R ఏంటి? ఉమ్మడి కోణం. సిన్స్ ఉమ్మడి కోణము యాంగిల్ R అనేది ఉమ్మడి కోణం, కామన్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ PMR ఇది PMR ఈజ్ ఈక్వల్ టు QPR. ఎందుకు? 90 degrees లంబాలు కదా, 90 degrees. అంటే ఈ త్రిభుజంలోని రెండు కోణాలు ఈ త్రిభుజంలోని రెండు అనురూప కోణాలకు సమానమైందంటే ఏమవుతుంది? ఈ రెండు త్రిభుజాలు ఏమైతే స్వరూపాలు అవుతాయి. త్రిభుజం PMR సిమిలర్ టు త్రిభుజం QPR. M కి P కోణానికి సమానము, R కోణానికి ఇక్కడ ఉన్న R కోణం సమానం. ఆటోమేటిక్గా మూడో కోణం P ఈజ్ ఈక్వల్ Q అవుతుంది. QPR దీని ఏంటిది? కోణము స్వరూపకత నియమం ప్రకారం దీని ఏమనుకుందాం? 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి ఈ త్రిభుజాన్ని తీసుకుందాం.
ఈ త్రిభుజం QMP, త్రిభుజం QMP కామా త్రిభుజం QMP కామా త్రిభుజం QPR ల నుండి, ఈ రెండు త్రిభుజం QPR ల నుండి ఏమని రాయొచ్చు? ఇక్కడ ఏంటి కామన్ కోణం? ఉమ్మడి యాంగిల్ ఏంటి? ఉమ్మడి యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ యాంగిల్ Q, ఉమ్మడి కోణం. ఉమ్మడి కోణము. తర్వాత యాంగిల్ QMP, QMP ఈజ్ ఈక్వల్ యాంగిల్ QPR, లంబ కోణం. QPR, P వద్ద కోణం 90 డిగ్రీలు. సిన్స్ ఏం రాష్ట్రం 90 డిగ్రీస్, 90 డిగ్రీలు. కాబట్టి ఈ రెండు ఏమని రాయొచ్చు? ట్రయాంగిల్ ఈ త్రిభుజంలోని రెండు కోణాలు, ఈ త్రిభుజంలో రెండు అనురూప కోణాలు సమానమైందంటే ఏంటి? కోణం సమరూపకత నియమం ప్రకారం QMP ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ QPR. ఏంటి? కోణము స్వరూపకత ప్రకారం దీన్ని ఏమనుకుందాం? 2 అనుకుందాం. చూడండి, మరి 1, 2ల నుండి ట్రయాంగిల్ PMR సిమిలర్ టు ట్రయాంగిల్ QPR, ట్రయాంగిల్ QMP సిమిలర్ టు ట్రయాంగిల్ QPR. ఈ త్రిభుజానికి ఈ త్రిభుజం సిమిలర్ గా ఉంది, అదే త్రిభుజానికి ఈ త్రిభుజం కూడా సిమిలర్ ఉంది. కాబట్టి 1 మరియు 2ల నుండి ఏమని రాయొచ్చు? ట్రయాంగిల్ PMR సిమిలర్ టు ట్రయాంగిల్ QMP, ట్రయాంగిల్ QMP. ఇదే కదా సిద్ధాంతం. 8.7 ఇదే కదా. ఏంటి? ఒక త్రిభుజములో లంబకోణం నుండి ఎదురుభుజానికి మనం లంబాన్ని గీసినట్లయితే ఈ లంబానికి ఇరువైపులా ఏర్పడిన త్రిభుజాలు ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉంటాయి మరియు ఒకదానికొకటి స్వరూపాలు. అదే కదా మనం ఇప్పుడు నిరూపించింది. ఇది సిద్ధాంతం 8.7 నుంచి డైరెక్ట్ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు త్రిభుజం PMR సిమిలర్ టు త్రిభుజం QMP అని మనము నిరూపించాము. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల స్వరూపాలు అయినట్లయితే ఏమని రాసుకోవచ్చు? PM బై అనురూప భుజాల నిష్పత్తి సమానంగా PM బై QM ఈజ్ ఈక్వల్ టు MR బై MP. MR కి అనురూప భుజం MP. నెక్స్ట్ PR బై QP, PR కి అనురూప భుజం QP. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేసుకుంటున్నా? మనకు కావాల్సింది ఏంటి? PM బై QM ఈజ్ ఈక్వల్ టు MR బై MP. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. PM ఇంటూ PM, QM ఇంటూ MR. PM ఇంటూ PM అంటే PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR. అంటే ఇక్కడ PM MP రెండు కూడా సమానమే. PM అయినా MP అయినా సేమ్. ఎందుకు? ఇవి కొలతలు కాబట్టి. అంటే నిష్పత్తి తీసుకో. అంటే PM ఇంటూ MP, PM ఇంటూ PM అంటే PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ QM ఇంటూ MR. ఇదే కదా మనం నిరూపించాల్సింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.